వేల కోట్ల రూపాయల విలువైన 1036 ఎకరాల దేవాదాయ భూమిని అక్రమంగా కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రను హైకోర్టు భగ్నం చేసింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప గ్రామంలోని 300 ఏళ్ల చరిత్ర కలిగిన వేణుగోపాలస్వామి దేవస్థానానికి చెందిన భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలి అని జిల్లా రిజిస్ట్రార్ను కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ ఏడాది ఆగస్టు 13న రాసిన లేఖ అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ భూమి విషయంలో ఎలాంటి థర్డ్ పార్టీ హక్కులను సృష్టించవద్దు అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు దేవస్థానాలకు చెందిన భూములను తీసుకునే విషయంలో ప్రభుత్వానికి ఏం అధికారం ఉందో తేలుస్తాము అంది. దీనిపై లోతైన విచారణ జరుపుతాము అని పేర్కొంది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జిల్లా దేవాదాయ అధికారి, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా కలెక్టర్ శ్రీ జగన్మోహన వేణుగోపాలస్వామి దేవస్థానం ఈవోకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది హైకోర్టు. వాద్యానికి సంబంధించి 1036 ఎకరాల భూమిలో 28.35 ఎకరాల భూమి తమదేనంటూ మేకా తనుజ్ రంగయ్య అప్పారావు మరికొందరు 2022లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ 28.35 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలి అని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జ్ ఈ 28.35 ఎకరాలను మాత్రమే నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలి అని అధికారులను ఆదేశిస్తూ గత ఏడాది అక్టోబర్ 18న తీర్పునిచ్చారు. ఈ తీర్పును అమలు చేయాలి అంటూ అప్పారావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ను కోరారు. దీంతో కలెక్టర్ లక్ష్మీసా ఈ ఏడాది జనవరిలో హైకోర్టు తీర్పును జిల్లా రిజిస్ట్రార్ ద్వారా దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ ఏకంగా దాదాపు 1000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలి అని జిల్లా రిజిస్ట్రార్కు లేఖ రాశారు. ఇక ఈ మొత్తం వ్యవహారంపై గంపలగూడెంకి చెందిన అన్నవరపు క్రాంతికుమార్, విజయవాడకు చెందిన న్యాయవాది అనంతలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల న్యాయవాది సివిఆర్ రుద్రప్రసాద్ వాదనలు వినిపించారు. వాస్తవానికి 28.35 ఎకరాల భూమి దేవాదాయ భూమి అయినప్పుడు దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం ఎలా సాధ్యమని వారు వాదించారు.